బేతాళ కథలు. దేవతల పక్షపాతం. ఒకప్పుడు పాటలీపురానికి విక్రమతుంగుడు రాజుగా ఉండేవాడు. ఆయన దాతృత్వంలో గాని యుద్ధరంగంలో గాని ఎన్నడూ వెనుకంజ వేసి ఎరగడని అందరూ చెప్పుకునేవారు. ఒకనాడు రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక బ్రాహ్మణుడు బిల్వహోమం చేస్తూ కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, ఏమి కోరి నువ్వు ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడగాలని రాజుకు కోరిక పుట్టింది. కానీ తన మనసంతా వేటపైన ఉండడం చేత ఆయన తిన్నగా అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వనమృగాలను వేటాడి మళ్ళీ సపరివారుడై పాటలీపురానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు మళ్ళీ ఆ బ్రాహ్మణుడే కనిపించాడు. ఆయన ఇంకా బిల్వహోమం చేస్తూనే ఉన్నాడు. ఈసారి రాజు బ్రాహ్మణుణ్ణి సమీపించి నమస్కారం చేసి, బ్రాహ్మణుడా, ఎందుక ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, రాజా, నా పేరు నాగశర్మ. నేను ఈ మారేడు పళ్లతో అగ్నిదేవుణ్ణి అర్చించి తృప్తిపరిచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పళ్ళు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను. ఎంతో నిష్ఠతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు అని జవాబిచ్చాడు. అది విని రాజు, అయితే నాకు ఒక మారేడు పండు ఇవ్వు, నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను అన్నాడు. బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి, అదేమిటి రాజా, నేను పవిత్రంగాను నిష్ఠగాను ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే. నీవు అపవిత్రుడివి, దీక్ష పూనిన వాడివి కూడా కాదు. అప్పటికప్పుడు కలిగిన అభిప్రాయంతో ఒక్క మారేడు పండు హోమం చేయగానే ప్రత్యక్షమవుతాడా ఏమిటి అని అడిగాడు. అలాంటి సంకోచాలేమీ వద్దు, ఒక్క మారేడు పండు నాకివ్వు, ఏం జరుగుతుందో చూస్తాం అన్నాడు రాజు. సరేనని బ్రాహ్మణుడు రాజుకు ఒక మారేడు పండు ఇచ్చాడు. రాజు ఆ పండు తీసుకుని, అగ్నిదేవా, నీకు ఈ ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని అగ్నిలో హోమం చేశాడు. మరుక్షణమే అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు లేచి వచ్చి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆ బంగారు మామిడి పండును బ్రాహ్మణుడికిచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చి, రాజా, సిద్ధుడైన మా గురువుగారి అనుగ్రహం చేత నేను ఒక భస్మం తయారు చేశాను. రాగి కరిగించి అందులో ఒక చిట్కడు భస్మం వేసినట్లయితే ఆ రాగి యావత్తు బంగారం కావాలి. ఇది మా గురువు గారి సమక్షంలో ఒకసారి జరగడం నేను కళ్ళారా చూశాను. కానీ ఏ కారణం చేతనో నాకు భస్మం పనిచేయకుండా ఉన్నది అని చెప్పాడు. రాజు ఆ బ్రహ్మచారితో, నా ఎదుట చెయ్యి చూస్తాను అన్నాడు. రాజభటులు కొంత రాగి తెచ్చారు. బ్రహ్మచారి దాన్ని కరిగించి అందులో చిట్కడు భస్మం వేశాడు. కానీ రాగి బంగారంగా మారలేదు. ఏమి జరిగినది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుని చేసుకున్న రాజు మాత్రం చూడగలిగాడు. బ్రహ్మచారి భస్మం తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు. ఇది చూసిన రాజు బ్రహ్మచారి చేతి నుంచి భస్మాన్ని తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు. యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారంగా మారిపోయింది. బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకుని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు. అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి కావలసిన వసతులన్నీ కల్పించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దిక్పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించడానికి కారణం ఏమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మణుడు దీర్ఘకాలం బిల్వహోమం చేసినా అనుగ్రహించక ఆ దేవుడు నిష్ఠానిష్టలు లేని రాజు చేసిన ఏక బిల్వహోమానికి ఎందుకు తృప్తి చెందాడు? చివరికి ఆ బ్రాహ్మణుడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకడం ఏమిటి? రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించడం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి రాజు, దేవతలను అర్చించే వారికి కేవలం నిష్ఠా శ్రద్ధ ఉంటే చాలదు, పట్టుదల కూడా ఉండాలి. బ్రాహ్మణుడు మందసత్వుడు, అగ్నిదేవుడు ఎప్పటికీ సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడులే, అలాగే బిల్వహోమం సాగిస్తాడు. రాజు తీవ్ర సత్వుడు,
అంటే పట్టుదల ఎక్కువ కలవాడు. ఒక్క మారేడు పండు హోమం చేయగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిజంగానే తల నరికి హోమం చేసి ఉండేవాడు. అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడికి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి సత్వాలకు అనుగుణమైనవి కానీ వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.